కేతనపల్లిలో కాకరేగింది. మంచిర్యాలలో మంట పుట్టింది. అరాచక సర్కార్ మీద జంగ్ సైరన్ మోగింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అక్రమ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లా బంద్ విజయవంతమైంది. బీఆర్ఎస్ పిలుపు మేరకు జిల్లా అంతటా షట్టర్ కి కిందికి దిగింది. షాపులు, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు అన్ని స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. జనమంతా బంద్కు జై కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యం మీద మంచిర్యాల జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం చూపించారు. చరిత్రలో ఎప్పుడూ చూడని అరాచకాలను కాంగ్రెస్ పాలనలో కళ్లారా చూస్తున్నామంటున్నారు జనం. అందుకే అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. వాస్తవానికి కేతనపల్లిలో బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ ఉంది. కేతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 స్థానాలున్నాయి. అందులో బీఆర్ఎస్ 10 స్థానాల్లో విజయడంకా మోగించగా సిపిఐ 4 చోట్ల విక్టరీ కొట్టింది. అంటే గులాబీ కూటమికి 14 మంది కౌన్సిలర్లున్నారు. ఇక కాంగ్రెస్ 7 స్థానాలకే పరిమితం కాగా ఓ స్థానంలో ఇండిపెండెంట్ గెలుపొందారు. గులాబీ పార్టీకి ఇంత స్పష్టంగా ఆధిక్యముండగా మంత్రి వివేక్ మాత్రం అధికార మదంతో కుట్రలు చేస్తున్నారు. అసలు హస్తం పార్టీకి ఏ చిన్న అవకాశం కూడా లేని చోట బీఆర్ఎస్ బలాన్ని తగ్గించే కుతంత్రాలు చేస్తున్నారు. బాల్కా సుమన్ లాంటి వారిని అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతుకల గొంతు నొక్కుతున్నారు. ఒక్క మున్సిపాలిటీని చేజెక్కి సిగ్గుగా కుట్రల రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ కుయుక్తులను ప్రజలంతా గమనిస్తున్నారు. కుట్రల కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నారు. బాల్కా సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, మందమర్రి, కేతనపల్లి నియోజకవర్గాలలో వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బీఆర్ఎస్, సిపిఐ నాయకులు కాంగ్రెస్ అరాచక దుశ్శాసన రాజకీయాలను ఎండగడుతూ మందమర్రి మార్కెట్లో నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా బాల్కా సుమన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గూండాయిజానికి తెలంగాణ ప్రజలు చరమగీతం పాడుతారని హెచ్చరించారు. రేవంత్ సర్కారు నీచ రాజకీయాలపై విద్యార్థి నాయకులు బగ్గుమన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో నిజాం కాలేజ్ విద్యార్థులు, బీఆర్ఎస్పీ నాయకులు సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బాల్కా సుమన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బీఆర్ఎస్పీ నాయకులు రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ బంద్కు ప్రజల నుంచి వచ్చిన మద్దతే కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే దానికి నిదర్శనం. అక్రమ అరెస్టులతో న్యాయంపై అన్యాయం ఎప్పుడూ విజయం సాధించలేదు. 2 ఏళ్ల రేవంత్ పాలననే భరించలేమంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో రేవంత్ సర్కారు కూలడం ఖాయం. తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం.